నిజంగా మన దేవుడు మాట్లాడే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడే దేవుడు, అలాగే చూచుచున్న దేవుడు. ఈ బైబిలు 66 పుస్తకాలు కలిగిన ఒకే పుస్తకం కలిగిన ఈ బైబిలు కొన్ని లక్షల ప్రింటింగ్ అయింది. ఇది కొన్ని లక్షల ప్రింటింగ్. ఏ పుస్తకము కూడా ఇన్ని లక్షలు ప్రింటింగ్ అవ్వలేదు. కోటి కంటే ఎక్కువ. అలాగే గిన్నిస్ బుక్ ఎక్కింది ఇది. ఈ బైబిల్ ప్రపంచం వరల్డ్ రికార్డ్ అన్నమాట. ఏ పుస్తకము కూడా ఇన్ని లక్షల ప్రింట్లు అవ్వలేదు. ప్రతి క్రైస్తవుని ఇంట్లో కనీసం 4-5 ఉంటాయి. మనిషికి ఒకటి కంటే ఎక్కువే ఉంటాయి. ఇక మరి ఏ హిందువుల ఇళ్లలో కనీసం ఒక భగవద్గీత కూడా ఉంటుందో ఉండదో చెప్పలేం. ఇక వేదాలు అయితే అసలు ఎవరికి అట్ట కూడా చూసుండరు చాలామంది. 4 వేదములు: సామవేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము, యజుర్వేదము. అసలు వాటి సంగతి అవి 4 ఉంటాయని కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా వాటి అట్ట కూడా చూశారో లేదో. కానీ క్రైస్తవుని ఇంట్లో మాత్రం మనిషికి ఒకటి కంటే ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు చదువుతారు. ఇందులో మంచే ఉంటుంది, కానీ ఎవరు పాడైపోయేది ఏది ఉండదు. ఇందులో ఏ మత గ్రంథములు కూడా ఉండవు. అన్ని మత గ్రంథాలు మంచివే. ఏది మనం పాడైపోవాలని ఏ గ్రంథం కూడా చెప్పదు. అన్నీ మంచివే. అలాగే ఇంత గొప్ప గ్రంథం ఇది 66 పుస్తకాలు కలిగిన గ్రంథము. ఇది ఈ 66 పుస్తకాలు 1600 సంవత్సరాలు పట్టింది ఇది రాయటానికి. 1600 సంవత్సరాలు పట్టింది. దీనిని ఎంతమంది రాశారు అనంటే 40 మంది రాశారు. 40 మెంబర్స్ రాశారు. ఇది ఆయా కాలాల్లో రాశారు. ఒక కాలంలో ఒక అతను పుట్టాడు, ఆయన రాశాడు, చనిపోయాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన పుట్టాడు, ఆయన రాశాడు, ఆయన చనిపోయాడు. అన్నీ పరిశుద్ధాత్మ దేవుని చేత రాయించిన గ్రంథాలు ఇవి. ఈ పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాలు కలిగిన గ్రంథం. ప్రపంచం ఎలా పుట్టింది, ఈ భూమి ఎలా పుట్టింది, మానవుడు ఎలా పుట్టాడు అని, ఈ ప్రపంచము, విశ్వము, ఈ భూమి ఎలా పుట్టిందని చక్కగా ఈ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అంతేకాదు ఈ ప్రపంచం అంతా మరలా ఎలా స్మాష్ అయిపోతుంది, ఒకనొక దినాన అంతమైపోతుంది, అది కూడా ఈ గ్రంథంలో రాసి ఉంది. పైగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రంథంలో మచిలీపట్నం అని ఉందనుకోండి, మచిలీపట్నం ఉంది అక్కడ. అలాగే చెప్పబడిన ప్రతి ఊరు, ప్రతి పట్టణాలు పేర్లు ఇప్పటికీ కూడా మనం వెళ్ళి చూస్తే ఉన్నాయి. చారిత్రక ఆధారాలు అంటే అవి చాలా క్లియర్గా, పర్టికులర్గా ఇప్పటికీ కూడా ఉన్నాయి. నేనైతే ఈ బైబిల్ని ఎందుకు నమ్మానంటే, యేసుక్రీస్తు పుట్టక ముందు పుడతాడు అని చాలా ప్రవచనాలు వ్రాసి ఉన్నాయి పుట్టక ముందు. అలాగే పుట్టాడు, అది కూడా వ్రాయబడింది. పుట్టక ముందు చెప్పిన సంగతులు ఉన్నవి, పుట్టిన తర్వాత చెప్పిన సంగతులు ఉన్నవి. ఖచ్చితంగా అలాగ జరిగినవి అవి. అందుకోసం ఈ బైబిలు, ఈ పుస్తకం మనం నమ్మొచ్చు అన్నమాట. నమ్మటానికి ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు సమాధి అనుకోండి, ఇప్పటికే ఉంది. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న స్థలం ఇప్పటికే ఉంది. యేసుక్రీస్తు పుట్టిన స్థలము ఇప్పటికే ఉంది. అంతకుముందున్న ఎర్ర సముద్రము అంటారు, అది ఇప్పటికే ఉంది. ఇందులో ఏమైతే రాయబడి ఉన్నాయో అవి మొత్తం ఇప్పటికీ కూడా ఉన్నాయి. మనం వెళ్ళి చూడవచ్చు. అందుకనే మనం ఈ బైబిల్ని మనం నమ్మాలి. ఇదేదో కల్పితము అనేది కాదు. ఎవరో వారి తలంపులు, వారి ఉద్దేశాల వల్ల రాయబడలా.
చాలా క్లియర్గా దేవుడు డిక్టేషన్ చెప్తుంటే రాసిన పుస్తకం ఇది. దేవుడు డిక్టేషన్ చెప్తుంటే మానవుడు అనే ఆయన రాశాడంతే. అలాంటి ఈ గొప్ప పుస్తకాన్ని మనం నమ్మటానికి చాలా ఆధారం కలిగిన గ్రంథం ఇది. అంతేకాదు ఇది సుమారుగా 3000 భాషల్లో తర్జుమా చేయబడింది. తర్జుమా అని అంటే చాలామందికి అర్థం కాదేమో, ట్రాన్స్లేషన్ చేయబడింది. ఈ బైబిల్ 300 భాషల్లోకి తర్జుమా చేయబడింది, ట్రాన్స్లేషన్ చేయబడింది. మరి ఏ గ్రంథము కూడా అన్ని ప్రింట్లు అంతగా ట్రాన్స్లేషన్ చేసిన పుస్తకం లేదు. ఇది ప్రపంచం లెవెల్లో, వరల్డ్ లెవెల్లో ఉన్న పుస్తకం ఇది. ఇక్కడ భారతదేశం వాళ్ళు ఒకటే కాదు, అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, అలాగే అన్ని దేశాలు, ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాల్లో క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి అలాంటి గొప్ప పుస్తకము, గొప్ప దేవుడు మనకున్నాడు. మనం నమ్మదగినది ఇది, నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యముని, పూర్తిగా మనం అంగీకరించడానికి కూడా ఇది యోగ్యమైన గ్రంథము. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునగాక. మనం ఒక మాట చదువుకొని అర్ధగంట లోపే ముగించేయాలి, చాలా త్వరగా ముగించే సమయం 9:25 అయింది. అర్ధగంట లోపు ముగించుకుంటే మనకి వీరందరూ మనందరి కొరకు ప్రేమ విందు తయారు చేశారు. నాకు ఆకలి అవుతుంది, ఎప్పటి నుంచో 7 గంటల నుంచే ఆకలి అవుతుంది. సరే, అయినా కానీ వీళ్ళు రాంగలని టీ ఇచ్చారు, చాలా సంతోషం, టీ తాగాం. అందుకనే మీకంటే ముందు నేనే తొందరగా ముగించాలని కోరిక నాకు బలంగా ఉంది. సో కాబట్టి మీరు అమ్మో పాస్టర్లు అంటే గంట సేపు అని చెప్పి మీరేం బాధపడక్కర్లేదు, చాలా త్వరగా ముగించేద్దాం. మలాకి గ్రంథము ఇంకొక విషయం చెప్పాలి. సెల్ ఫోన్లు ఎవరన్నా సైలెంట్లో పెట్టుకోకపోతే సైలెంట్లో పెట్టుకోవాలి ఫస్ట్. రెండవది, దయచేసి ఒక అర్ధగంట వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మాట్లాడకూడదు, అటు ఇటు తిరగొద్దు. ఏది గుర్తొచ్చినా కాసేపు అట్టే కూర్చోండి, ఒక అర్ధగంట అంతే. అదే నేను మీ దగ్గర నుంచి కోరేది. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము నేనే చదువుతాను. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవం గల పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, మా అందరితోనూ మాట్లాడండి ప్రభువా. చెప్పబడే మాటలను ప్రతి ఒక్క హృదయములో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. నీకు వందనాలు. మీ కార్యాలు మీరు వర్ధిల్ల చేయండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయండి. నీ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము మాతో ఉంచండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? మనకందరికీ దేవుడు ఒక్కడే అని ప్రతి మత గ్రంథం కూడా చెప్తా ఉంది. భగవంతుడు ఒక్కడే. ముస్లింలు కూడా అల్లా ఏక్ హై అని చెప్తున్నారు. ప్రతి మతంలో చెప్పేది భగవంతుడు ఒక్కడే. అలాగే క్రైస్తవ మతంలో కూడా చెప్పేది మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఆ ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? మనల్ని సృష్టించింది దేవుడు. కాబట్టి దేవుడు గొప్పవాడు. దేవుడే ఈ భూమిని సృష్టించాడు, విశ్వాన్ని సృష్టించాడు, నక్షత్రాలను సృష్టించాడు, చంద్రుణ్ణి సూర్యుడిని దేవుడే చేశాడు. మనకు సూర్యుడు లేకపోతే మనం అసలు బ్రతకలేం. సూర్యకిరణాలు, సూర్యకాంతి మనకు కావాలి అని డాక్టర్లు కూడా చెప్తూనే ఉన్నారు. పొద్దున్నే ఎండలో నుంచోండి అని చెప్తున్నారు. కాబట్టి ఒక మనిషి భూమి మీద ఏమేమి అవసరమో వాటిని దేవుడు తయారు చేసి పెట్టాడు. మనము మన పిల్లవాళ్ళు ఎవరైనా కాలేజీలో జాయిన్ చేసినప్పుడు వేరే ఊర్లో వాడికి ఒక రూము అద్దెకు తీసుకొని వాడికి కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేసి వస్తాం.
అలాగే దేవుడు కూడా మానవుల్ని సృష్టించి అన్నీ కావాల్సినవన్నీ అన్నీ తయారు చేసి పెట్టాడన్నమాట. కాబట్టి దేవుడు ఒక్కడే, మనందరికీ తండ్రి ఒక్కడే. ఆ ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా అని అని అంటూ ఉన్నాడు. ఈ మాట ఇక్కడ ఒక్కసాటే చెప్పటం కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చకచకా చదవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను దేవతలనబడినవన్నీ ఒకవేళ ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనము ఉన్నాము. చాలు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అని చాలా క్లియర్గా ఉంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6లో ఒక్కడే తండ్రి, ఒక్కడే దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే. ఆ దేవుడు మనందరినీ సృష్టించాడు. మొట్టమొదటిగా బైబిల్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒక అబ్బాయిని సృష్టించాడు, ఆదాము అని పేరు. ఆ తర్వాత కొంతకాలానికి, చాలా కాలానికి హవ్వ, ఒక ఆడ మనిషిని కూడా సృష్టించాడు. ఇక మీరు సంతానాభివృద్ధి మొదలుపెట్టండి అని చెప్పాడు. ఆ రకంగా ఇప్పటి వరకు క్రైస్తవ మత గ్రంథం ప్రకారం ఇప్పటికి ప్రపంచం పుట్టి 6000 సంవత్సరాలు. అయితే భూమి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు అవ్వచ్చు, కానీ బైబిలు ప్రకారము ఆదాము అవ్వ పుట్టిప్పటికి 6000 సంవత్సరాలు. అందుకనే చాలామంది అంటారు కోట్ల సంవత్సరాలు అని అంటారు. ఓకే, అవ్వచ్చు. ఈ భూమికి అయితే అన్ని సంవత్సరాలు ఉండొచ్చు, కానీ మానవాళి ప్రారంభించి మాత్రం ఇప్పటికి 6000 సంవత్సరాలు దాటింది. 4000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఇప్పటికి 2000 సంవత్సరాలు. కాబట్టి దేవుడు ఈ విధంగా మానవుల్ని సృష్టించాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకొకటి, వచ్చే నెలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలు, 10వ తరగతి పరీక్షలు ఉన్నవి. కాబట్టి చాలామంది ప్రార్థనలు చేయించుకుంటారు. ఇంటర్మీడియట్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు ఉన్నప్పుడు ప్రార్థన చేయించుకుంటారు. ఏమని ప్రార్థన చేయాలి అని అంటే, చాలామంది ఎక్కువ మార్కులు రావాలని ప్రార్థన చేయించుకుంటారు. పెన్నుకు ప్రార్థన చేపిస్తారు, అట్టకు ప్రార్థన చేపిస్తారు, పేపర్లకు ప్రార్థన చేపిస్తారు, ఇలా రకరకాలుగా. కానీ అసలైతే దేనికి మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నాకు పిల్లవాడికి జ్ఞాపక శక్తి కావాలి, చదివినవన్నీ గుర్తుండాలి అని ప్రార్థన చేపించాలి, అని ప్రార్థన చేయాలి. ఉదాహరణకి దేవుడు న్యాయవంతుడు కదా, దేవుడు న్యాయవంతుడు. ఒక పిల్లవాడు 2 గంటలు కష్టపడి ప్రార్థన చేశాడు. ఇంకొక పిల్లవాడు కష్టపడి 2 గంటలు పుస్తకాలు చదువుకున్నాడు. ఎవరికి ఎక్కువ మార్కులు రావాలి? చదివినోడికి రావాలి. అది న్యాయం కదా. కాబట్టి దేవుడైనా అంతే చేస్తాడు. కాబట్టి ముందు చదవాలి. చదివిన తర్వాత ఆ చదివినది జ్ఞాపక శక్తి కావాలని ప్రార్థన చేయాలి. ఇంకొకటి ఏమని ప్రార్థన చేయాలంటే, ఆ పరీక్ష సమయానికి నాకు ధైర్యము దయచేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయి. పిల్లవాడికి వాడు భయపడతా ఉంటాడు, వాడికి ధైర్యము కావాలి, అలాగే ఆ టయానికి మంచి ఆరోగ్యము కావాలి. అలా ప్రార్థన చేయించాలి.
ఇది ఎందుకు చెప్తున్నాను దేవుడు ఒక్కడే అని చెప్పుకుంటా అనంటే, దేవుని మీద విశ్వాసం ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి. కాబట్టి దేవుడు మార్కులు తెస్తాడులే అంటే కాదు, మనం చదవాలి, మనం కష్టపడి చదవాలి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అది వేరు. మనము కష్టపడి చదవాలి, ఇది వేరు. కానీ మనం దేవుణ్ణి ఏమని ప్రార్థన చేయాలి అంటే, జ్ఞాపక శక్తి కావాలి, ఆ టయానికి మంచి ఆరోగ్యం ఉండాలి, అలాగే పిల్లవాడు ధైర్యము చెడిపోతాడేమో, ధైర్యము కావాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అడుగు ప్రతి వానికి దేవుడు ఇస్తాడు, అడిగిందల్లా దేవుడు ఇస్తాడు. కానీ ఆ అడిగింది దేవునికి అనుకూలమై ఉండాలి. మనం ఇష్టానుసారంగా ఇప్పుడు నాకు ఏరోప్లేన్ కావాలి ఒకటే అంటే కాదు. లేదా ఇప్పుడు ఈ దుర్గాప్రసాద్ బ్రదర్ పిల్లవాడు, ఆ పిల్లవాడికి 10 సంవత్సరాలు అనుకోండి. ఎన్ని సంవత్సరాలమ్మా? 11. నాకు ఒక పెద్ద బైక్ కావాలంటే ఇస్తాడా? ఆగరా బాబు అంటాడు. అలాగే దేవుణ్ణి మనం అడిగే ప్రతిదీ కూడా జ్ఞానయుక్తంగా అడగాలి. అంతేగాని మనం ఏమీ చదవకుండా ప్రభువా నాకు మార్కులు దయచేయంటే కాదు. మనం చదవాలి, మనము కష్టపడాలి. అలాగే విశ్వాసులమైన మనము ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళిన ప్రతిసారి నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని ఎంతకాలం అంటాం? మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అంటాం. కొంతకాలం అయిన తర్వాత మనమే ఆశీర్వాదంగా మారాలి. మనమే ఆశీర్వాదంగా మారాలి దేవుని కొరకు. దేవుని పని నిమిత్తం మనమే ఇతరులకు ఆశీర్వాదంగా మనం మారాలి. అలా అబ్రహాం ఏం చేశాడు? ఆశీర్వాదంగా మారాడు. కాబట్టి మనము అస్తమానం నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు అని అంటాము కాదు. మనము కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు అడగకుండానే ఇస్తాడు. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. కాబట్టి దేవుని చిత్తం ఏదో మనం చేసుకుంటా పోతే మన చిత్తము దేవుడు చేసుకుంటూ వస్తాడు. హల్లెలూయా. అది దేవునికి ఇష్టమైంది మనం చేసుకుంటూ పోతే మనకిష్టం అక్కడ దగ్గర మనమైనా అంతే. నాకు ఇష్టమైంది మా పిల్లవాడు చేసుకుంటా వెళ్తున్నాడు అనుకో, వాడు అడక్కముందే నాకు ఇవ్వబుద్ధి అవుద్ది. వాడు అడక్కముందే నాకు ఇవ్వబుద్ధి అవుద్ది. అంతేగాని నాకు విరోధంగా వాడి ఇష్టానుసారంగా వాడు చేస్తున్నాడు అనుకో, వాడు అడిగినా ఏమన్నా నేను. కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఆయన మార్గములను, ఆయన ఆజ్ఞలు చెప్పినవన్నీ చేస్తూ ఉంటే మనకి దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనమే ఆశీర్వాదంగా మారాలి. ఎంతకాలం ఆశీర్వాదం, దీవెనలు ఆశీర్వాదాలు కావాలని అడుగుతావు? నీవే ఆశీర్వాదంగా మారాలి. అంటే నువ్వే ఆశీర్వాదంగా మారటం అంటే ఏమిటంటే, నీవు అనేకులకు ప్రయోజనకులుగా అవ్వాలి. నువ్వు నీ వలన ప్రయోజనం పొందాలి, నీ వలన లాభం పొందాలి. ఒకళ్ళు ఏ రకంగా, ఒకళ్ళు డబ్బులు సమస్య కాదు, వేరే రకంగా దేవుని. ఇప్పుడు ఆ బ్రదర్ ఏం చెప్పాడు? ఈ కరుణాకరణ ఉండబట్టి నన్ను ఇంతగా తీసుకొచ్చాడు అని ఎలా చెప్పగలిగాడు? అలాగ నీ గురించి కూడా చెప్పాలి ఏదో ఒక రకంగా. కాబట్టి మనమే ఆశీర్వాదంగా మారటం అంటే అదొక పాయింట్. ఇంకొక పాయింట్, మనము క్రైస్తవ్యాన్ని మనమే అపార్థంగా తీసుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది. భారతదేశానికి ఇంకా మన క్రైస్తవుల గురించి సరిగా అర్థం కావట్లా. మనమేమి ఎవరికి కీడు చేయట్లా, మనం ఎవరికి అన్యాయం చెయ్యం, మనం ఎక్కడ అక్రమం చెయ్యం. అయినా చాలామందికి అర్థం కావట్లా క్రైస్తవులు. కాబట్టి మనము ఈ దేశానికి అర్థమయ్యేలాగా మనం ప్రవర్తించాలి. ఈ దేశానికి మనం అర్థమయ్యేలాగా, యేసుక్రీస్తు నిజమైన దేవుడని అర్థమయ్యేలాగా మనం అలాగ ప్రవర్తించాలి. భారతదేశానికి మనం అర్థం అవ్వాలి. అలాగవ్వాలంటే అసలు క్రైస్తవునికే బైబిల్ అర్థం కావట్లా. క్రైస్తవునికి బైబిల్ అర్థం కావట్లా. బైబిల్ అర్థం అవ్వాలి ముందు. నీకు బైబిల్ అర్థమైతే అప్పుడు నువ్వు భారతదేశానికి అర్థమయ్యేటట్టు చేస్తావు.
అసలు నీకే అర్థం కావట్లా బైబిల్ నీకే అర్థం కావట్లా. బైబిల్ అర్థం కాక రకరకాలుగా నీ చుట్టాలకి నీవే శత్రువైపోతున్నావు. నీ చుట్టాల ఇంట్లో ఒకళ్ళు చనిపోతే అక్కడికి వెళ్ళవు నువ్వు. ఎందుకు వెళ్ళవు? ఏమైద్ది? ఏం కాదు. విందు జరిగిన వారింటికి వెళ్ళే కంటే ప్రలాపించు వారింటికి వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళాలి. నీవే పాడు చేస్తున్నావు. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులకి బైబిల్ అర్థం అవ్వాలి. అప్పుడు నీవు భారతదేశానికి నువ్వు అర్థమయ్యేటట్టు చేస్తావు. అసలు నీకే ఈ బైబిల్ అర్థం కాకపోతే నీవు తప్పుడు దారిలో పోతావు. మిగతా వాళ్ళని, నీ బంధువులు చుట్టాలందరినీ నువ్వే దూరం చేసుకుంటావు. అప్పుడు వాళ్ళకి ద్వేషం మొదలవుతుంది. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల ఇంతకుముందు మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు రావట్లేదు. దానికి కారణం యేసు ప్రభు. ఈ బంధుత్వాన్ని పాడు చేశాడంట, ఆయన ఎవరో యేసు అని అనిపిస్తున్నావు నువ్వు. జాగ్రత్త. కాబట్టి ముందు నీకు అర్థం కావాలి బైబిల్. నీకు నాకు బైబిల్ అర్థం కావాలి, అది తెలుసుకోవాలి. ఇది ఒక పాయింట్. ఉదాహరణకి బైబిల్ తెలుసుకోవాలి అని చెప్పడానికి పరలోకంలో ఆకలి దప్పులు ఉండవు అని చెప్పి వ్రాయబడింది. అవునా? పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఆకలి దప్పులు ఉండవు. ప్రతి మానవులలో 3 భాగాలు ఉంటాయి: శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మ తప్పనిసరిగా దేవుని దగ్గరికి చేరాల్సిందే. ఏ మత గ్రంథమైనా చెప్పేది అదే. ఆత్మ ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి వచ్చింది, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే. వెళ్ళిన తర్వాత అక్కడ పరలోకము, నరకం అని ప్రతి మత గ్రంథం కూడా చెప్తూ ఉంది. మోక్షము, మరలా దాన్నే వైకుంఠము, స్వర్గము అని చెప్తూ ఉంటారు. అలాగే యమలోకము, అలాగే నరకము అని హిందువులందరూ చెప్తానే ఉన్నారు. ముస్లింలు కూడా పరలోకం, నరకం ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. మనము కూడా నమ్ముతున్నాం. అందరం అదే నమ్ముతున్నాం. ఒకానొక దినాన్ని అక్కడికి వెళతాం, ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం. పరలోకంలో ఆకలి దప్పులు ఉండవు అని చెప్పి ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. మరి ఆకలి దప్పులు ఉండవు అని ఉన్నప్పుడు మరి దేవదూతల ఆహారం ఎలా ఉంది? మన్నా ఎలా ఉంది? మన్నా ఎలా ఉంది అంటే మరి ఆకలి ఉన్నప్పుడు అవి ఎందుకు ఉన్నాయి? అంతేకాదు, యేసుప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళినప్పుడు పెళ్లి విందు ఉందంట. మరి అది ఎలా ఉంది అని అంటే, మరి అక్కడ ఆకలి దప్పులు ఉండవన్నప్పుడు అవన్నీ ఎందుకు అక్కడ అని అంటే, ఇప్పుడు ఉదాహరణకు మనం భోజనం చేస్తాము, అయిపోతుంది. మళ్ళీ మనం ఇప్పుడు మధ్యాహ్నం తింటాం భోజనం, మరలా రాత్రికి తింటాం. ఈ మధ్యకాలంలో, ఈ మధ్య టైంలో మనకు ఆకలి అవ్వకపోయినా మనకెవరన్నా ఒక అరటికాయ ఇస్తే గబక్కన తినేస్తాం, ఒక స్వీట్ ఇస్తే తినేస్తాం. అప్పుడు నీకు ఆకలి అవ్వదు, అయినా కానీ తింటావు. ఆకలి అవ్వదు, అయినా కానీ తింటావు. ఎందుకు తింటావు? ఆకలి అవ్వట్లేదు కదా నీకు. కాబట్టి పరలోకంలో కూడా ఆకలి అనేది ఉండదు, కానీ తినటానికి ఉంటాయి. ఇలాగ బైబిల్ని అర్థం చేసుకోవాలి. ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోవాలంటే, చాలా ఉన్నాయి. అందుకని మొట్టమొదటిగా క్రైస్తవునికి బైబిల్ అర్థం అవ్వాలి. ఆ తర్వాత అప్పుడు నీవు భారతదేశానికి క్రైస్తవ్యం గురించి అర్థమయ్యేలాగా చేస్తావు. నీకే అర్థం కానప్పుడు నీవందరినీ శత్రువులు చేసుకుంటూ పోతావు. సో కాబట్టి ప్రతి క్రైస్తవుడు బైబిల్ని బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదే క్రైస్తవుడు బైబిల్కి ఎంత దూరంగా ఉన్నావో నీకు అర్థమైతే అప్పుడు నువ్వు బైబిల్కి అంత దగ్గరగా అవుతావు. అంటే వాక్యానికి నీవు ఎంత దూరంలో ఉన్నావు అనే సంగతి నీకు అర్థం అవ్వాలి. అర్థమైతే కానీ అప్పుడు నువ్వు బైబిల్కి దగ్గర అవుతావు. అంటే అర్థం ఏంటంటే, నీకు వాక్యానికి ఎంత దూరం ఉన్నావో నీకు అర్థం కావట్లా. దేవునికి నీవు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నావు అనేది అర్థమైతే అప్పుడు నువ్వు బైబిల్కి దగ్గరగా వస్తావు, దేవుని సన్నిధికి దగ్గరగా వస్తావు. నీకు అది తెలియట్లా, ఎంత దూరం ఉండే సంగతి నీకు అర్థం కావట్లేదు. కాబట్టి నీవు ఎప్పటికీ దగ్గర అవ్వవు.
నీవెప్పటికి కూడా దగ్గరవు. ఎప్పుడు దగ్గర అవుతావు అని అంటే, నేను చాలా దూరం ఉన్నాను దేవునికి, నాకు వాక్యానికి, నేను చాలా దూరం ఉన్నాను అనుకున్నప్పుడే దగ్గర అవుతావు. కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవలీలగా నీవు ఆదివారము, శుక్రవారాలు, బుధవారాలు అన్నీ ఎగ్గొడుతున్నావంటే నీకు అర్థం కావట్లేదు. బైబిల్కి ఎంత దూరం ఉన్నావు, వాక్యానికి ఎంత దూరం ఉన్నావు, దేవునికి ఎంత దూరం అనే సంగతి నీకు అర్థం కావట్లేదు. ఇదొక విషయాన్ని మనం క్రైస్తవులంగా మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ హల్లెలూయా అనేది చెప్పేది ఎందుకంటే అప్పుడప్పుడు మనము దేవుని స్తుతించాలి. హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే దేవుని స్తుతించుట, దేవుని స్తుతించుడి అని అర్థం. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవుని. ఆమెన్ అంటే అర్థం ఏంటి? ప్రార్థన అంతా చేసిన తర్వాత క్రైస్తవులు ఆమెన్ అంటారు. ఆమెన్ అంటే అదేదో అదొక మంత్రం కాదు. ఆమెన్ అంటే అది హెబ్రీ భాష. దాన్ని తెలుగులో ఏమంటారంటే జరుగునుగాక. అంటే నేను మాట్లాడిన మాటలన్నీ జరుగునుగాక అని అంటున్నాం, అంతే తేడా. ఆమెన్ అంటే అదే, అంతేగాని అదొక మంత్రం కాదు. ఇప్పుడు జరుగునుగాక అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హెబ్రీ భాషలో అయితే ఆమెన్ అంటారు. హిందీలో ఏమంటారో మన పవన్ చెప్తాడు. హిందీ మే క్యా బోల్తే? జరుగునుగాక, హో జాయేగా. అలాగే ఇంగ్లీష్ మే క్యా బోల్తా? దానికి ఒక పదం ఉంటుంది. అలాగే ఇంకొక భాష, కేరళ భాష, తమిళ భాష, రకరకాలు. కాబట్టి ఆమెన్ అంటే అర్థం ఏంటంటే జరుగునుగాక అని, అంతే. అలాగే కానీ హల్లెలూయా అనే పదము ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నా కానీ దాన్ని మాత్రం ట్రాన్స్లేషన్ చేయలే. దాన్ని హల్లెలూయా, హిందీ వాడు హల్లెలూయా అంటాడు, అలాగే ఇంగ్లీష్ వాడు హల్లెలూయా అంటాడు, ఏ భాషలోనైనా హల్లెలూయా అని అంటారు. అంటే దాన్ని ఏం ట్రాన్స్లేషన్ చేయలే, ఉన్నది ఉన్నట్టుగానే పలుకుతున్నారు. కాబట్టి అది ఒక మంత్రం కాదు. అలా మంత్రం అని ఎవరు అనుకోవటానికి వీల్లేదు. పైగా దేవుని స్తుతించుడి అని మనం ఎప్పుడైతే పెద్దగా అంటామో, పక్కన క్రైస్తవుడై ఉండి కూడా సిగ్గుపడుతూ ఉన్నవాడు కూడా నిన్ను చూసి హల్లెలూయా అని అంటాడనమాట. అంటే వాడి చేత నీవు అనిపిస్తావు, హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి అని అనిపిస్తావు. అది మంచి మాటే. కాబట్టి మనందరం సంతోషంగా హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అని అందరూ అనాలి. ఇప్పుడు అనండి హల్లెలూయా అంటే కొద్దిగా సిగ్గుపడే వాళ్ళు కూడా హల్లెలూయా అంటారు. హల్లెలూయా అంటే ఏంటి అర్థం? అంటే దేవుని స్తుతించుటని, అంతే అర్థం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్లో రాయబడింది. అందరికీ ప్రభు ఆయన. మానవాళిని సృష్టించింది ఆయనే, దేవుడే. అందరికీ ప్రభు అంటే అర్థం ఏంటి? క్రైస్తవులు ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరికీ ప్రభువు అంటే ఏంటి? రాజు అని అర్థం. యేసుక్రీస్తు నీ జీవితానికి, నీ శరీరానికి రాజు. ఇప్పుడు రాజుగారు చెప్పిందల్లా అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆ గ్రామంలో, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? విని తీరాలి. ఒకవేళ వినలేకపోతే, రాజుగారు చెప్పిన మాట వినలేదంటే అర్థమే, నేనేం చేస్తారు? మెడకాయ లేపేస్తారు. అప్పుడు ప్రభువు అంటే అర్థం ఏంటి? రాజు. అంటే నీకు రాజుగా ఉన్నాడు ఆయన చెప్పిన ప్రతి మాట నీవు వినాల్సిందే. ఇందాక ఒకళ్ళు చెప్పారు, ఎవరో శారనో ఎవరో చెప్పినట్టున్నారు. స్వామిమాల వేస్తారు. 40 రోజులు స్వామిమాల వేస్తారు. వాళ్ళు దీక్ష కలిగి ఉంటారు ఆ 40 days. అలాగే యేసుక్రీస్తుని నమ్మి మారుమనసు పొంది బాప్తీసం తీసుకున్న మనం కూడా ఒక దీక్ష, అప్పుడు నుంచి ఒక దీక్ష కలిగి ఉండాలి. వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారో యేసుప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అంత నిష్టగా ఉండాలి. దాన్ని దీక్ష అంటారు. కాబట్టి యేసు ప్రభు అందరికీ ప్రభువు. దేవునికి భయపడితే ఈ లోకములో నీవు దీవించబడతావు. అదే వాక్యానికి భయపడితే ఈ లోకములో దీవించబడతావు, పరలోకములో కూడా దీవించబడతావు.
దేవునికి భయపడటం వేరు, వాక్యమునకు భయపడటం వేరు. దేవునికి భయపడితే ఈ లోకములో దీవించబడతావు. అలాగే ఇందులో ఉన్న ప్రతి ఒక్క వాక్యానికి భయపడితే నీవు ఈ లోకంలో దీవించబడతావు, పరలోకములో కూడా దీవించబడతావు. కాబట్టి మనము ఎత్తుకున్న మాట ఏంటంటే, ఏం మాట? మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఏముంది అక్కడ? మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇంతకీ ఆ ఒక్క దేవుడు ఎవరు? హిందువులు అదే చెప్తున్నారు, ముస్లింలు అదే చెప్తున్నారు, మనం కూడా ఒక్క దేవుడు అని చెప్తున్నారు. ఆ ఒక్క దేవుడు ఎవరు అని అంటే, ఎవరైతే సర్వలోక పాపానికి పరిహారంగా రక్తము చిందిస్తారో ఆయనే నిజమైన దేవుడు అని బ్రాహ్మణ శ్లోకాలు కూడా చెప్పినాయి. ఇతర మత గ్రంథాల్లో కూడా ఎవరైతే రక్తము గార్చి ప్రాణం పెడతారో వారే దేవుడని చెప్పింది. అందుకనే చాలామంది అంకమ్మ తల్లి గుడికి వెళ్ళి ఒక మేకపోతునో ఒక కోడిపుంజునో బలిచ్చి రక్తాన్ని అక్కడ ఆ విగ్రహం దగ్గర చూపించి వస్తారు. పాపం పోతుంది అని అనుకొని వస్తారు. అంటే అర్థం ఏంటి? రక్తము చిందిస్తే పాపం పోతుంది అనే ఒక నమ్మకము ఉందన్నమాట. ఈ లోకంలో ఉంది. మారెమ్మ తల్లి, మా ఊరు పుట్రేల, మా ఊరిలో మారెమ్మ తల్లి ఉండేది. ప్రతి గురువారము ప్రతి ఆదివారము విపరీతమైన కొబ్బరికాయలు, విపరీతమైన బలులు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇప్పటికి కూడా రక్తము చిందింపకుండా పాపము పోదు అనే విషయాన్ని బ్రాహ్మణ శ్లోకాలు కూడా చెప్పినాయి. సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని శ్లోకాలు చెప్తూనే ఉన్నాయి. అంటే సర్వలోక పాపము కొరకు రక్తము చిందించటం అవసరము. ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలి. పరమాత్ముడే దిగి వచ్చి రక్తము కార్చాలి. అప్పుడు సర్వలోక పాపం అంతా పరిహారం అవుతుందని బ్రాహ్మణ శ్లోకం చెప్పనే చెప్పింది. ఇంతకీ మరి ఆ కార్యం ఎవరు చేశారు? ఆ కార్యం ఎవరు చేశారు? అసలు ఎవరు దేవుడెవరు అని చెప్పి ఆనాడు మహర్షులు తపస్సులు చేశారు. మహర్షులు ఏం చేశారు? తపస్సులు చేశారు. ఏమని తపస్సులు చేశారు? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అసత్యంలో ఉన్నాము, మమ్మల్ని సత్యములోకి ఎవరు తీసుకెళ్తారు? చీకట్లో, అంధకారమైన చీకట్లో ఉన్నాం, మమ్మల్ని వెలుగులోకి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎవరు తీసుకెళ్తారు? అలాగే మేము చచ్చిన స్థితిలో ఉన్నాం, మృత్యోర్మ అమృతంగమయ, మమ్మల్ని జీవములోనికి, నిత్య జీవంలోనికి ఎవరు తీసుకెళ్తారని చెప్పి వాళ్ళంతా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మహర్షులు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారికి ప్రత్యక్షమై పుస్తకాలు రాపిచ్చాడు. ఆ పుస్తకాలే వేదములు. అందులో ఒక మేకపోతుని తీసుకొచ్చి ఆ మేకపోతుకి ముళ్ళ కిరీటం పెట్టి దాన్ని ఊరేగించి దాన్ని బలిచ్చి ఇలాగ ఎవరైతే చేస్తారో ఆయన దేవుడు, మీరు ఆయన గుర్తుపట్టండి అని చెప్పి రాసిన పుస్తకాలే వేదములు. కాబట్టి ఆ రకంగా ఎవరు చేశారు అని చెప్పి మనం వెతికి చూస్తే ఎవరూ చేయలే. యేసు ప్రభువు వారు ఒక్కడే అలా చేశాడు. ఆయన సర్వలోకం కొరకు రక్తము చిందించి ముళ్ళ కిరీటం పెట్టుకొని ప్రాణం పెట్టి మీ కొరకు నేను వచ్చాను అని ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపములను ఆయన నెత్తి మీద పెట్టుకొని ఆయన మోసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన నమ్మితే చాలు, మళ్ళీ మనం ఇంకా ఏ బలులు ఏవి అర్పించాల్సిన అవసరం లేదు. యేసుప్రభు నిజమైన దేవుడిని నమ్మితే చాలు, మీకు మోక్షం గ్యారంటీ అని చెప్పిన ఏకైక వ్యక్తి యేసుప్రభు వారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరైనా మోక్షానికి రాలేరు అని చెప్పిన ఏకైక వ్యక్తి యేసుప్రభు వారు. నేను కూడా మార్గమే, నేను కూడా దేవుణ్ణే అని అనలా, నేనే దేవుణ్ణి అన్నాడు. అంటే అంత గొప్ప కార్యాన్ని చేసింది యేసుప్రభు వారు ఒక్కరే, ఇంకెవరూ చేయాలి. అందుకే మేము ఈ విషయాన్ని నమ్మి
యేసుప్రభువే నిజమైన దేవుడని అంగీకరిస్తున్నాం. కాబట్టి మీ అందరినీ బలవంతం చేసి ఏమీ ఇక్కడ ఏం చెప్పట్లేదు. బలవంత మత మార్పిడి ఏమీ లేదు. ఎవరిష్టం వాళ్ళదే, ఎవరిష్టం వాళ్ళదే. ఎవరు నమ్మితే ఎవరు ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు. ఇష్టదేవుళ్ళు అందరికీ ఉంటారు. ఏ దేవుడిని ఎవరు నమ్మినా మాకు ఇబ్బంది లేదు. కానీ మేము చెప్పేది ఏంటంటే మేము రుచి చూసి తెలుసుకున్నాం. ఈయన మాట్లాడే దేవుడు, ఈయన చూచుచున్న దేవుడు, ఈయనే మనల్ని పరలోకానికి తీసుకెళ్లే దేవుడు అని నా మైండ్కి తట్టింది. కాబట్టి మేము చేస్తున్నాం. మీ ఇష్టం అది. కాబట్టి ఈ విషయంలో బలవంతంగా మత మార్పిడి ఏం లేదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. మనస్సు మారాలి. అది కేవలము యేసుక్రీస్తు వలననే సాధ్యమవుద్ది. మీరు ఎవరినైనా చూడండి, సాక్ష్యం చెప్పేటప్పుడు నేను ఇదివరకు దొంగని, నేను ఇదివరకు వ్యభిచారిని, నేను ఇదివరకు సిగరెట్లు తాగేవాడిని, నేను ఇదివరకు మందు తాగేవాడిని, ఇప్పుడు నేను మారిపోయాను అని యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే చెప్తారు ఎక్కువ. మీరు ఎక్కడైనా చూడండి. ఇంకా ఏ దేవుడినైనా నమ్ముకొని నేను మారాను అన్నవాళ్ళు నాకు కనపడలా. నేనైతే చక్కగా, నాకు సిగరెట్లు అంటే చాలా ఇష్టం. నేను బ్రహ్మాండంగా తాగేవాడిని ఇదివరకు. నేను దొంగనే, విపరీతమైన ఏ వస్తువు కనపడితే అది నా కంటికి కనపడితే ఇక మాయం అన్నమాట. ఏ పనికి వెళ్ళినా అక్కడ నాకు ఇష్టమైంది ఏదైనా కనపడిందంటే అంతే సంగతులు. అది ఇంటికి తెచ్చుకోవటమే. యేసుప్రభు తెలుసుకున్నాక, మారు మనసు పొందాక మళ్ళీ నేను తీసుకొచ్చినవి అన్నీ ఇచ్చేసా. ఎందుకంటే అంత నిజాయితీ కలిగిన యేసుప్రభు వారు ఆయన ఒక్కడే. అందుకు మారు మనస్సు అంటే ఉన్న మనస్సు కాదు. ఈ ఉన్న మనసు అంతా తీసి అవతల పడేసి క్రొత్త మనస్సు రావాలి. ఈ మనసు కాదు, క్రొత్త మనసు రావాలి. ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఆయన కోపం ఎక్కడుండేదంట? ముక్కు మీద. అంటే అర్థం ఏంటి? ముక్కు మీద అంటే ఏంటి అర్థం? ముక్కు మీద అంటే ఏంటంటే వెంటనే కోపం వచ్చిద్ది అనమాట. అలాగే నాకు కూడా వెంటనే కోపం వచ్చింది. నేను మా ఇంట్లో చాలా కోపిస్తుంది, చాలా కోపం ఎక్కువ నాకు. పాపం నా భార్య చాలా పడింది ఆ కోపంతో. కటికి మూర్ఖుండి, విపరీతమైన మూర్ఖం. అన్నీ మారిపోయాం. దేవుడు నిజమైన దేవుడు నమ్మిన తర్వాత అన్నీ పోయినాయి. ఇలా చెప్పగలరా? యేసుప్రభుని నమ్ముకున్న మనిషి కాకుండా ఇంకొక మనిషి ఇలా చెప్పగలరా? ఇది నేను ఎవరో చెప్పమంటే చెప్పట్లా. కాబట్టి యేసుప్రభుని నమ్ముకుంటే జీవితం మారిద్ది, మన బ్రతుకు మారిద్ది, మన గమ్యం మారుద్ది. కాబట్టి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇక ఈ లోకంలో మేళ్ళ అవి జరిగితే లేకపోతే లేదు. ఒకళ్ళ పిల్లలు లేరా? పుడితే పుడతారు, లేకపోతే లేదు. మనం కోటీశ్వరులు అవ్వాలా? అయితే అవునాం, లేకపోతే లేదు. ముఖ్యంగా యేసుప్రభుని నమ్ముకునేది ఎందుకంటే జీవితం మారిపోద్ది. ఒకటి, మనం చనిపోయిన తర్వాత ఈ జీవితం కాకుండా ఇంకొక జీవితం ఉంది, అసలైంది నిత్యత్వం. ఆత్మకి చావు లేదు. అది పరలోకమా నరకమా డిసైడ్ చేసేది ఇక్కడే. అందుకు యేసుప్రభుని నమ్ముకోవాలి. ఆ తర్వాత ఈ లోకములో అప్పులు తీరతాయా? దేవుణ్ణి నమ్ముకో, అప్పులు తీరతాయి అంటారు. తీరితే లేకపోతే లేదు. పిల్లలు పుడితే పుడతారు, లేకపోతే లేదు. ఉద్యోగమా? వచ్చిద్ది, లేకపోతే లేదు. అవన్నీ ముఖ్యం కాదు, వస్తాయి. దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేసి ఇస్తాడు, అది వేరే సంగతి. కాబట్టి మనం యేసుప్రభుని నమ్ముకునేది అందుకు కాదు. నన్ను హైదరాబాద్ వెళ్ళి ఒక పని చేసుకుని రమ్మన్నారు. ఆ పని చేసుకొని వస్తా చెప్పులు కొనుక్కొని వచ్చా. అయితే ఒక ఫోన్ కనపడింది, మంచిది, ఫోన్ కొనుక్కొని వచ్చా. నేను వెళ్ళింది ఎందుకు? ఫోనుకి కాదు, చెప్పులకు కాదు. నా కారణం వేరే. వచ్చేటప్పుడు సవక్కు దొరికింది. మన ఈ టీవీ ఛానల్లో, యూట్యూబ్లో సవక అంటాడు ఒక అతను. అలాగే నాకు కూడా హైదరాబాద్లో సవక్కు దొరికింది, కొనుక్కొచ్చుకున్నా. అలాగే యేసుప్రభుని నమ్ముకునేది ఇక్కడ ఏదో పిల్లలు పుట్టడానికి, ఇక్కడ ఏదో మనకు అద్భుతాలు జరగటానికి, ఆశ్చర్యం, ఇవన్నీ కాదు. అవన్నీ సెకండరీ.
ఫస్ట్ మనం దేవుణ్ణి నమ్ముకునేది ఎందుకంటే మోక్షము చేరటానికి, పరలోకం చేరటానికి. ఆయనే లోకరక్షకుడు, ఆయనే మనల్ని కాపాడేది. మనం ఆయనతో నిత్యజీవం ఎల్లకాలం యుగయుగాలు ఉండాలి. అందుకు యేసుప్రభుని నమ్ముకోవాలి. ఆ తర్వాత ఈ లోకంలో అప్పులు తీరుతాయి, పిల్లలు పుడతారు, మిగతా అన్నీ దీవెనలు ఆశీర్వాదాలన్నీ అవి వస్తానే ఉంటాయి ఆటోమేటిక్గా. కాబట్టి మొట్టమొదటిగా మనం ఈరోజు ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభుని నమ్ముకుంటే జీవితాలు మారిపోతాయి. జీవితాలు ఒక భార్యాభర్తలు ఎప్పుడు భార్యను కొడతాడే ఉంటాడు, అనుమానాలు, తాగుడు, తందనాలు. వాళ్ళు వచ్చి చెప్తారు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను ఇప్పుడు నా భార్యని నేను అసలు అనుమానించట్లేదు, నేను తాగట్లేదు, నా జీవితం బాగుపడిందని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి అందుకు యేసుప్రభుని నమ్ముకోవాలి. అది ఈ విషయము భారతదేశానికి అర్థం కాక ఏంటో క్రైస్తవులు ఇంకా ఏదో దేశద్రోహం చేస్తున్నారు, ఇంకోటి ఏదో చేస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, క్రైస్తవులకు ఆల్రెడీ ఇప్పుడు మన క్రైస్తవులుగా ఉన్న వాళ్ళం మనం ఏం చేయాలంటే, భారతదేశానికి ఇందుకు కాదు బాబు, ఇది కాదు విషయం, ఇది అని తెలియపరిచేటట్టుగా ముందు మనకు బైబిల్ అర్థం అవ్వాలి. ఇది అర్థమైతే అప్పుడు మనం అనేకులకు అర్థమయ్యేటట్టు చేస్తాం. కాబట్టి మనకందరికీ తండ్రి ఒక్కడి కాడ ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? కాబట్టి ఒకే దేవుడు, ఆ దేవుడు ఎవరని గుర్తుపడితే చాలు, మనకు మోక్షము గ్యారంటీ, మనకు పరలోకము గ్యారంటీ. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన, చివరి